హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు వన్ మోర్ వీడియో అండి. మేము చినుకు మాల్‌కెళ్ళాము. ఇక్కడ స్క్రీన్ కనపడుతుంది కదండీ! ఈ స్క్రీన్‌లో మనం ఈ మాల్‌లో ఉన్న షాప్స్ నేమ్స్ కొట్టుకుంటే ఎక్కడికైనా ఎళ్ళొచ్చు. మన ఊర్లలో అయితే వాళ్ళని వీళ్ళని అడిగితే చెప్తారు కదండీ! అన్న ఇక్కడెక్కడ అక్కడక్కడ అని అడిగితే చెప్తారు. ఇక్కడ ఏందిరా అంటే ఈ స్క్రీన్‌లలో చూసుకొని మనం పోవాల్సొస్తుంది. అందరితో పాటు మనం నారాయణ అనుకొని పోవాలి కదండీ! తప్పదు కాబట్టి. సో, ఈ చినుకు మాల్ చుట్టూ అన్నీ మన ఇండియాలలో ఎలా ఉంటాయో మాల్స్ ఇక్కడ కూడా అంతే అండి. డబ్బులు బొక్క పెట్టుకోవడానికి ఏదైతే ఏముంది పోవాల్సొస్తుంది. ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉండలేరు కాబట్టి తప్పక మనం బయటికెళ్ళాలి కాబట్టి అలా అలా సరదాగా తిరిగేసొచ్చాము. ఏది పట్టుకున్నా ఈడ కెనడియన్ డాలర్స్ రూపంలో కాబట్టి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. తప్పదు కాబట్టి ఏవి అవసరమో అవి మాత్రమే కొనుక్కుంటాం. పిల్లలతో పోతే పని కాదు కదండీ! ఇది లెగో సెక్షన్ అండి. ఇక్కడ ఏందిరా అంటే ప్రతి ఓడు విచ్చలవిడిగా కొంటూనే ఉంటారండి దీనిని. ఎందుకంటే పిల్లలకి మొబైల్స్, ట్యాబ్స్ ఇలాంటివన్నీ చూడకోకుండా డబ్బులు బొక్క పెట్టుకోవడానికి దీంట్లోకొచ్చి అన్నీ కొంటూ ఉంటారు. ఎందుకంటే పిల్లలకి మైండ్ ఇంప్రూవ్‌మెంట్ బ్రెయిన్ బాగా యాక్టివ్‌గా తయారవుతుంది. మైండ్ గేమ్ లాగా అండి. పిల్లలకి ఫన్ లాగా ఉంటుంది. బాగా ఉంటుంది. నాకు కూడా చాలా ఇష్టం అండి దీన్ని చూసిన తర్వాత. ఇక్కడ వాళ్ళు భలే కొంటారండి వీటినైతే. పిల్లలకి బాగా యాక్టివిటీస్ అన్నీ బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి ఇది చాలా బెటర్ అనుకుంటున్నాను నేను కూడా. మా వాడు కూడా అది తీసుకుందాం, ఇది తీసుకుందాం అంటూనే ఉన్నాడు. చూసి మన బడ్జెట్‌ని బట్టి మనం పోవాలి కదండీ! ఎక్కువ ఎక్కువ పోతే ఈడ ఖర్చులు ఎక్కువ. వచ్చేదానికంటే పోయేదే ఎక్కువ ఉంటుంది కాబట్టి చూసుకొని అన్నీ కొనాల్సొస్తుంది. తప్పదు కాబట్టి అందరితో పాటు మనం నారాయణ అనుకొని పోవాలి. ఇది కూడా అంతే అండి. అది ఇది అని అడుగుతూ ఉన్నాడు మా వాడు. చూపిస్తూ ఉన్నాం. చూసి చూసి ఏదో మా బడ్జెట్‌లో తగ్గట్టు మేము తీసుకున్నాం ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ అన్నీ చూస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా వాళ్ళంతా కూడా.